హలో వ్యూవర్స్, ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుండె నిండా గుడిగంటల సీరియల్ షూటింగ్ నిన్న బాలుతో ఒక వీడియో తీద్దాం అనుకున్నాను. బాలుకి అయితే చాలా సిగ్గు ఎక్కువ. అసలుకి షూట్ అప్పుడైతే అసలు సైలెంట్గా ఉంటాడు, బయటనే తిరుగుతూ ఉంటాడు. అయితే నేను తీసాను కానీ అసలు లైటింగే లేదు. ఎందుకో బయట వాళ్ళు లైట్ ఆఫ్ చేశారు, లోపల బాగా రావాలనేమో అందుకని చెప్పేసి వాళ్ళ ఫేసులు పడలేదు ఇక్కడ సరిగా. ఈరోజు కూడా ఒక 2-3 డేస్ జరుగుతుంది, మళ్ళీ క్లారిటీగా ఈరోజు కూడా తీస్తాను. అక్కడైతే ఎలా ఉంటుందంటే షూటింగ్ టైంలో ఎవరు డైలాగ్స్ వాళ్ళు చెప్పేసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ రూమ్లోకి, అంతే. అసలు వాళ్ళైతే ఒకరికొకరు అసలు మాట్లాడుకోరు, టైం స్పెండ్ చేయరు. ఎవరి డైలాగ్స్ ఎవరి షూట్ అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. నేను చూస్తాను కదా, అంత సీరియల్లో ఉన్నంత ఉండదు. ఇక్కడ చూడండి, బాల్ వస్తున్నారు లోపల. ఏదో బిందె పట్టుకొని ఒక షూట్ అయితే జరిగింది. బిందావతి అంటాడు, అది ఈ వీక్లో రావచ్చు. షూటింగ్ జరిగే థియేటర్ ఇక్కడ మీనా, కానీ అది నేను ఫుల్ షార్ట్ వీడియో తీసా, అందుకే ఫేస్ పడలేదు. ఈరోజు ఫుల్గా తీస్తాను, ఒకసారి వాళ్ళతో మాట్లాడుతూ కూడా తీస్తాను. మాట్లాడతారు బాగానే, ఎవరికి అంత మంచిగానే మాట్లాడతారు. కాకపోతే అక్కడ ఉన్న డైరెక్టర్స్ అంటే సీరియల్ తీయకూడదు కానీ జస్ట్ వాళ్ళని తీయొచ్చు. ఈరోజైతే ఇంతవరకు తీశాను నేను. ఇంకా నా గార్డెన్లో గులాబీలు చూడండి ఎంత గుత్తులుగా ఎలా పూసాయో. ఇలా గులాబీలు పోయడానికి నేను ఇచ్చిన పోషకాలు ఏంటనేది కూడా మీకు చూపించాను. నేను ఒక్కసారి మనసులో ఉన్న మాటలో కూడా నేను ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను. గులాబీల గురించి ఎలాంటి పోషకాలు ఇవ్వాలి, మల్లె చెట్టు గురించి కానీ చాలా బాగా వస్తున్నాయి. నేను గులాబీ పువ్వులన్నీ కోసి ఇలా గులాబీ రెక్కలు ఏవైతే ఉంటాయి అవి నీడలో ఆరబెట్టాను. ఇది ఒకటి మంచిగా దీన్ని పౌడర్లా చేసుకుని దీంట్లో మిల్క్ కొంచెం బియ్యం పిండి వేసుకుని ఫేస్కి అప్లై చేస్తే చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలి నెక్స్ట్ చూపిస్తాను. ఈరోజైతే కొంచెం ఉసిరికాయ పిక్కలు పెట్టాను. ఈరోజు వెనస్డే రోజు అయితే అసలు మార్నింగ్ నుంచి అయితే లిటరల్లీ చెప్పాలంటే అసలు ఒక్కసారి కూడా ఇలా కూర్చోలేదు ఫ్రెండ్స్. అసలు చాలా పిల్లలు వెళ్ళిపోయిన దగ్గర నుంచి వాళ్ళు వచ్చేంత వరకు చాలా పనులు అయితే చేశాను. చాలా వాటర్ క్లీనింగు, కర్టన్స్ వేయటం, సోఫా ఇవన్నీ అన్ని పనులు చాలా. ఇంకా శివరాత్రి వస్తుంది కదా, పిక్కలు అయితే ఫుల్ చూపించలేదు, ఇంతకుముందు కూడా చూపించాను కదా. ఈరోజు వెనస్డే రోజు మొత్తం కూడా దేవుని గుడి అంతా సర్దేసుకొని అన్నీ తోమేసుకొని పెట్టేసుకున్నాను. రేపు పొద్దున్నే గురువారం మార్నింగ్ చేసుకోవచ్చు. ఈ స్టెప్స్ ఇవన్నీ కూడా వాటర్ క్లీనింగ్ అయితే చేసిన. ఇక మళ్ళీ శివరాత్రికి ఏం చేయకుండా, అంటే శివరాత్రి లోపు ఒక్కసారి మళ్ళీ ఇక్కడ చేస్తాను. కిందనైతే వాళ్ళు చేస్తారు కానీ ఇలా బాల్కనీ మొక్కలు కూడా అన్నీ నీట్గా సర్దేసి మొత్తం వాటర్ క్లీనింగ్ అయితే ఇక్కడ కూడా చేసిన. ఇంకా రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ పూజలు. ఇంకా బాగా అలసిపోయి ఉన్నాను చెప్పేసి ఆర్గానిక్ బెల్లం టీ అయితే చేసుకుంటున్నాను. ఇది ఆర్గానిక్ అన్నమాట. ఎప్పుడు కూడా మేము అంటే ఈ మధ్య టీ తాగట్లేదు, కానీ ఈరోజు పని ఎక్కువై కొంచెం ఎలాగో ఉందని చెప్పేసి తాగుతున్నాను. అంటే ఎప్పుడైనా మా హస్బెండ్ కోసం పెట్టాల్సి వస్తుంది, కొంచెమైనా తాగాల్సి వస్తుంది. ఈ మధ్య టీ బంద్ చేద్దామని అనుకున్నాను కానీ అవ్వట్లేదు, ఏదో ఒక టైంలో తాగాల్సి వస్తుంది. ఈ బెల్లం టీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు ఇది మళ్ళీ ఆర్గానిక్ బెల్లం కదా, చాలా బాగుంటుంది. కాకపోతే నేను బాగా చిక్కగా పెట్టుకుని టీ డికాషన్ పెడతాను, కొంచెం ఎంతైనా ఫ్యాట్ ఉంటుందని. కప్పులేమో మా హస్బెండ్కి, నేనేమో గ్లాసులో. అసలు ఇవి సోపాలు ఇలా తీసి వాష్ చేసుకునేట్టుంది కాబట్టి బెటర్ అనిపించింది. లేదంటే ఇలాగే ఉంటాయి చూడండి. వాము, దీని కింద ఎంత పిల్లలు ఫుడ్ దీని మీద కూర్చొని తింటారు కదా, దానివల్ల మొత్తం ఫుడ్ అదంతా పడింది దీనిపైన. అలాగే ఇవి వాష్ చేసుకోవడం, వాషబుల్ అవ్వడం నాకు నిజంగా చాలా బెనిఫిట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాష్ చేసుకోకపోతే ఎప్పుడు పడితే అప్పుడు కూర్చుంటాము. ఇవన్నీ కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతాయి, నల్లగా అనిపిస్తూ ఉంటాయి. లోపల కూడా ఇలా జిప్తో ఇలా వచ్చినాయి మళ్ళీ. ఇంకా నేను అంటే ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు కంటిన్యూస్ వేస్తా, లేదంటే 1 మంత్కి ఒకసారి వేస్తా. ఒక్కొక్కసారి 1 మంత్ కూడా కుదరకపోతే వేయను. అంటే ఇవి వేయటం ఈజీనే, బట్ ఇవి ఫిల్ చేయడం కొంచెం కష్టం. తీసి పెట్టేటప్పుడు ఉంటుంది మళ్ళీ, అంటే ప్రాపర్గా సెట్ చేస్తేనే మళ్ళీ ఇవన్నీ ఇలా కూర్చుంటాయి. దీనికి ఇది పెట్టాలంటే ఇద్దరు తీయడానికి 5 నిమిషాలు, పెట్టడానికి చాలా టైం పడుతుంది. ఇది ఇందులో ఫిల్ చేయడానికి.
శివరాత్రి కదా, దానికోసం అయితే కర్టెన్స్ అండ్ సోఫా ఇవన్నీ కూడా వాష్ చేస్తున్నాను. ఏదన్నా పండగ వచ్చిందంటే మనకి ఇంకా ఉందే కదా హడావిడి. ఇక వీడు చలి పెడుతుందని చెప్పేసి విలేజ్లోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద లొల్లి. ఇప్పుడు వీడు 12, 11 అవుతుంటే కూడా ఈ విధంగా మంట పెట్టేసి ఇంటి వెనకాల ఈ విధంగా గోల చేస్తూ ఈ సంక్రాంతికి ఈ విధంగా గడపడం అనేది జరిగింది. అదేవిధంగా వచ్చేసి ఇంకా ఏమో వీళ్ళ మమ్మీ ఏమో అంట్లు తోముతుంటే పిల్లలేమో ఈ విధంగా పిల్లలు మంట వేసేసుకొని ఇలా ఈ కాగకట వాళ్ళ డాడీకి వర్క్ చేసుకునే విధంగా ఆయనకు శక తగలగలంట. శక తగిలితే ఆయన వర్క్ ప్రాపర్గా చేసుకుంటాడని ఈయన యొక్క ఉద్దేశంతో ఈయన ఫైర్ అంటించేశాడన్నట్టు. ఇది ఇంకా ఇక్కడ కూర్చున్నాడు ఈయన. ఇక జావర్లు అన్నట్టు ఈ విధంగా పిల్లలతోని హడావిడి సందడి గోళ్ళతోనే సంక్రాంతి సగం అయిపోయింది. ఒకటి చెప్పాలి, బాగుంది కదా. నాగర్ కర్నూల్